ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అవసరమైనంత మాత్రము కలిగి ఉండుటే కాక మీకు మరింత ఎక్కువగా ప్రతి ఉచితమైన కార్యమునకు అవసరమైన దానికంటే ఎక్కువగా కలిగి ఉందురు. ఎందుకనగా మన ప్రభు మీకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియాది ప్రేమైన యేసుక్రీస్తునందు బిడ్డలారా, గడచిన 2023 కాలములో దేవుని దీవెనలు మనం ఎంతో పొంది ఉన్నాం. కనుకనే దేవుడు అంతగా మిమ్మలను నన్ను మనం ఒక్కొక్కరిని ఎంతగా దీవించారు. కనుకనే మనం ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నాం. 2 రోజుల క్రితం మన క్రీస్తు జననమును, జయంతిని, పుట్టుకను కూడా మనం కొనియాడగలిగాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగిన వారు. కనుక ఈ రానున్న కాలంలో కూడా ముఖ్యంగా 2024 సంవత్సరంలో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మీకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఒసగి ప్రసాదించి మీ ప్రతి కార్యాలలో మీ కుటుంబ సమాధానముతో, శాంతితో, ఆర్థిక బలముతో, అనారోగ్యం నుంచి, సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టం నుంచి, దుఃఖం నుంచి విడిపించుటకు శక్తి కలిగినటువంటి బలవంతుడైన దేవుడు మీకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉచితముగా ప్రసాదిస్తారు. కనుక ఇదిగో దేవుడు మిమ్మలను ఈ గొప్ప దీవెనలకై ఆహ్వానిస్తున్నారండి. ఈ వచ్చే మొదటి శుక్రవారం నాడు, జనవరి 5వ తారీఖు నాడు మీరు మీ కుటుంబ సమేతం వచ్చి దైవ దీవెనలు పొందండి. అన్ని విషయాలలో మీకున్నటువంటి దేవుడు మీకు ప్రసాదించినటువంటి ఇరుచక్ర వాహనాలు మొదలుకొని, సైకిల్ మొదలుకొని, మీకు దేవుడు ఇచ్చినటువంటి మీ కుటుంబంలో ఉన్న అన్ని బండీలను, వాహనములను తీసుకురండి. అవి అన్ని కూడా ఆశీర్వాదం ఇవ్వగలుగుతుంది. ప్రతి బండీలకు ఇంకో ఆశీర్వదించబడినటువంటి జబదండ కూడా ఆశీర్వదించి మీకు ప్రసాదింపబడుతుంది. కాబట్టి మీరందరూ కుటుంబ సమేతం రండి. అటు పిమ్మట జనవరి 6వ తారీఖు నాడంటే మన ఎఫాతా ధ్యాన కేంద్రం ప్రారంభించి 2వ సంవత్సరం, 2వ వార్షికం కనుక సాయంకాలం 6:30 గంటలకు జపదండ, జపమాల ప్రార్థనతో, వాక్య పరిచర్యతో మిమ్మల్ని మరింత ఆశీర్వదింపబడుతుంది. కనుక ఈ 2 రోజులు మీ దృష్టిలో ఉంచుకొని మీరు మీ కుటుంబ సమేతం వచ్చి దైవ దీవెనలు పొందగలగండి. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం పలికినట్లు, నన్ను నమ్మి నాపై ఆధారపడు వాణ్ణి నేను దీవెందును అని వాక్యం పలికినట్లు, ఆ వాక్య అభిషేకముతో యేసు ప్రభువును నమ్మండి. యేసు ప్రభువును, ఆయనలో ఉన్న విశ్వాసం మనం ప్రకటిద్దాం. ఆ విధముగా దైవ దీవెనలు మరింత ఎక్కువగా ఈ నూతన సంవత్సరంలో పొందుటకు రండి. దేవుడు మిమ్మల్ని అందరినూ ఎంతగానో దీవించిన గాక. ఆమేన్.